ఆహా నమస్కారం అందరికీ. ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం విచిత్రంగా, అంటే మన రెగ్యులర్ ఆలోచన విధానానికి కొద్దిగా భిన్నంగా ఉండబోతోంది. అవును, నిజంగానే. ఎందుకంటే మనం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన మూల సమాచారం గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ మూలమేంటంటే కేవలం 3 వాక్యాల్లో ఉన్న ఒక శివ వరదానము. అవును, మీరు విన్నది కరెక్టే, కేవలం 3 వాక్యాలే. కాని దీని వెనకున్న సైకాలజీ చాలా చాలా లోతైనది. కరెక్ట్. అంటే మనం సాధారణంగా స్వేచ్ఛ అంటే ఏ హద్దులు లేకపోవడం అనుకుంటాం గదా. కాని ఈ శివవరదానము దానికి పూర్తి వ్యతిరేకంగా ఒక నియమం లేదా ఒక ఆజ్ఞ ఎలా మనకు నిజమైన స్వేచ్ఛను ఇస్తుందో చెబుతుంది. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. బయట ప్రపంచంలో ఆకర్షణలు, మన మైండ్ లోపలేమో వేలాది ఆలోచనలు. ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనందరికీ ఈ శివవరదానము ఒక అదృశ్య కవచంలా ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. అవును, ముఖ్యంగా ఇందులో ఉన్న మొదటి పాయింట్ నన్ను చాలా ఆకర్షించింది. అదేంటంటే సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకునేవారు ఆజ్ఞాకారీ భవ అని ఉంది. అక్కడే నాకొక డౌట్ వచ్చింది. అంటే తిలకం అనగానే మనం నుదుటి మీద పెట్టుకునే ఒక బొట్టు గదా, అది అందరికీ కనిపించేలా పెట్టుకుంటాం. అవును. కాని ఒక ఆజ్ఞను పాటించడం లేదా ఒకరి మాట వినడం అనేది మనం జనరల్గా దాచుకునే విషయం. ఎందుకంటే అది మన స్వేచ్ఛకు భంగమని మనం ఫీల్ అవుతాం. మరి దాన్ని తిలకంలా గర్వంగా ఎందుకు ధరించాలి అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ సైకలాజికల్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ఆజ్ఞ అంటే ఎవరో బయట ఒక బాస్ ఇచ్చే ఆర్డర్ కాదు. ఈ తిలకం అనేది మస్తకంపై స్మృతి అనే తిలకం. అంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే దీన్ని మనం మైండ్ఫుల్నెస్ అనొచ్చు. ఓ, అంటే ఎరుక, మన గురించి మనకుండే అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. స్మృతి అంటే ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కదా. మన ఆలోచనల పట్ల మనం కలిగి ఉండే ఒక అత్యున్నత స్థాయి స్పృహ. ఒక నియమాన్ని తిలకంలా పెట్టుకోవడం అంటే ఆ నియమాన్ని మన ఆలోచనలకు ఒక ఫిల్టర్లాగా సెట్ చేసుకోవడమన్నమాట. రైట్. అంటే నేను చేసే ప్రతి ఆలోచన ఈ ఫిల్టర్ దాటి రావాలి. అవును, నేను చేసే ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన ప్రమాణానికి లోబడి ఉందా లేదా అని చెక్ చేసుకునే ఒక ఇంటర్నల్ అలారం సిస్టమ్ అనుకోవచ్చు ఈ స్మృతిని. ఈ పాయింట్తో విషయం చాలా క్లియర్ అవుతోంది. అంటే ఈ ఆజ్ఞ అనేది బయట నుంచి వచ్చే ప్రెషర్ కాదు, ఇది మన సొంత మనసుతో మనం డీల్ చేసే విధానం. మూలంలో కూడా ఒక్క సంకల్పము కూడా ఆజ్ఞ లేకుండా చేయకూడదు అనుంది కదా. అవును, సంకల్పం అంటే ఆలోచనే కదా. అదే, జనరల్గా ఆలోచన రావడం అనేది మన చేతుల్లో ఉండదు అని మనం కంప్లైంట్ చేస్తుంటాం. నాకు థాట్స్ వచ్చేస్తున్నాయి, నేను ఆపలేకపోతున్నాను అంటాం. కరెక్ట్. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. కానీ మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా ఆ ఆజ్ఞ లేకుండా రాకూడదు అని చెప్పడం ద్వారా మన బ్రెయిన్ ప్రాసెస్ చేసే ప్రతి చిన్న థాట్ పైన ఒక కమాండ్ ఉండాలని చెబుతున్నారు. ఇది ప్రాక్టికల్గా ఒక కాగ్నిటివ్ ఫిల్టరింగ్ లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ, కాగ్నిటివ్ ఫిల్టరింగ్. న్యూరోసైన్స్ ప్రకారం ఒక మనిషికి రోజుకు సగటున 60,000 పైచిలకు ఆలోచనలొస్తాయి అని చెబుతారు. అబ్బా, 60,000! అది చాలా పెద్ద నంబర్ కదా. అవును. అందులో ఆసక్తికరమైన విషయమేంటంటే వాటిలో 80% నిన్నటి ఆలోచనలే. ఇంకా ముఖ్యంగా అందులో ఎక్కువ శాతం నెగటివ్ ఆలోచనలు. అంటే మన మైండ్ డీఫాల్ట్గా నెగటివ్ సైడ్ వెళ్తుందన్నమాట. అవును. ఎప్పుడైతే మనం ఈ ఉన్నతమైన ఆజ్ఞ లేదా నియమాన్ని మన బుద్ధికి ఒక స్టాండర్డ్ ఫిల్టర్గా పెడతామో అప్పుడు ఈ ఆలోచనల ప్రవాహానికి ఒక గట్టు కట్టినట్లవుతుంది. ఒక రక్షణ గోడలాగా. కరెక్ట్. ఉదాహరణకు, నేను ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు అనేది నా ఆజ్ఞ అనుకుందాం. ఎప్పుడైతే ఆ స్మృతి తిలకంలా స్థిరపడుతుందో ఒక నెగటివ్ థాట్ రాగానే మెదడు దాన్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. అద్భుతం. దీనివల్ల మన బ్రెయిన్కి ఎంత ఎనర్జీ సేవ్ అవుతోందో కదా. అంటే ప్రతిసారీ నేను ఈ ఆలోచనతో ఫైట్ చేయాలా వద్దా అని ఆలోచించే పని తప్పుతుంది. ఎగ్జాక్ట్లీ. దాన్నే సైకాలజీలో డెసిషన్ ఫెటీగ్ అంటారు కదా. నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చే అలసట. ఈ ఆజ్ఞ ఆ అలసటను పూర్తిగా తీసేస్తుంది. రైట్. అంటే ప్రతి చిన్న విషయానికి మనసుతో బేరమాగాల్సిన అవసరం లేదన్నమాట. అదొక డీఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా రన్ అవుతోంది. అవును. ఎందుకంటే ప్రతి ఆలోచన సరైనదేనా కాదా అని కూర్చొని అనలైజ్ చేస్తే మనిషికి నిజంగానే పిచ్చెక్కుతుంది. ఆజ్ఞ ఒక స్పష్టమైన లైన్ ఇస్తుంది మనకి.
ఆ లైనుకు అటువైపున్న ఆలోచనలను మనం ఇంక పట్టించుకోము. ఈ ప్రాసెస్ కంటిన్యూ అయితే వచ్చే ఆ మెంటల్ స్టెబిలిటీనే బహుశా మూలంలో ఫస్ట్ ప్రైజ్ అని చెప్పారేమో. 100% కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అంటే ఎవరో వచ్చి స్టేజ్ మీద ఇచ్చే మెడల్ కాదు. ఏ పరిస్థితుల్లో అయినా సరే చెక్కుచెదరని మన ఇన్నర్ పీస్. ఆ శాంతి ఉన్నవాడే కదా నిజమైన విజేత. అవును. ఎవరికైతే తమ అంతర్గత ప్రపంచంలో ఒక సిస్టమ్ ఉంటుందో వాళ్ళు బయటి ప్రపంచంలో జరిగే గందరగోళానికి అంత త్వరగా డిస్టర్బ్ కారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే ఈ ఫిల్టరింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు హద్దులు అనే పాయింట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆలోచనలపై కంట్రోల్ ఉండాలి అనడం ఈజీనే. కానీ ఆ కంట్రోల్ ఎక్కడి వరకు ఉండాలి? ఆ బౌండరీస్ ఎలా డిసైడ్ చేసుకోవాలనేది ముఖ్యం. కరెక్ట్. ఈ విషయంలో ఆ శివవరదానము ప్రస్తావించిన ఒక గొప్ప ఎగ్జాంపుల్ సీతమ్మ గీత. ఏ విధముగా సీతకు గీత లోపల కూర్చోవాలి అనే ఆజ్ఞ లభించిందో అని ప్రస్తావించారు. అవును, సీతమ్మ గీత అనేది మన కల్చర్లో చాలా స్ట్రాంగ్ మెటఫర్. అదే. కాని ఇవాల్టి మోడర్న్ డేస్లో ఒక గీత గీసి అందులోనే ఉండాలి అనగానే ఎవరికైనా అదొక రెస్ట్రిక్షన్ లాగా ఫీల్ అవుతుంది కదా. నా స్వేచ్ఛను ఆపేస్తున్నారు అనిపిస్తుంది. దాన్ని మనం పాజిటివ్గా ఎలా చూడాలి అంటారు? ఆ డిస్టింక్షన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బంధనానికి, సురక్షిత వలయానికి మధ్య చాలా తేడా ఉంది. మనమేంటంటే హద్దులు అనగానే మన ఎదుగుదలను ఆపేవి అనుకుంటాం. అవును, జనరల్గా అలాగే ఫీల్ అవుతారు. కానీ సైకలాజికల్గా చూస్తే ఒక స్పష్టమైన బౌండరీ స్వేచ్ఛను తీసేసుకోదు, మన శాంతిని కాపాడుతుంది. మోడర్న్ సైకాలజీ కూడా ఇదే చెప్తోంది. బౌండరీ సెట్ చేసుకోవడమంటే ఇతరులను దూరం పెట్టడం కాదు, మన ఎమోషనల్ స్పేస్లోకి టాక్సిసిటీ రాకుండా చూసుకోవడం. అంటే ఇక్కడ తండ్రి ఆజ్ఞ అనే గీత మన ఆలోచనలను సేఫ్గా ఉంచే ఒక కవచమంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి తను దేని గురించి ఆలోచించాలి, దేని గురించి వద్దు అనే గీతను గీసుకున్నప్పుడు వాడు ఆటోమేటిక్గా ఆ బయటి నాయిస్కి దూరంగా ఉంటాడు కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. మనం ఒక కొండ మీద కార్ డ్రైవ్ చేస్తున్నామనుకోండి. రోడ్డు అంచున ఒక బలమైన గార్డ్ రైల్ ఉంటుంది కదా. అవును, రేలింగ్ లాంటిది. ఆ రేలింగ్ ఉద్దేశ్యం మన స్పీడ్ని ఆపడం కాదు. ఒకవేళ మనం స్పీడ్గా వెళ్ళినా లోయలో పడిపోతామనే భయాన్ని ఆ గార్డ్ రైల్ పోగొడుతుంది. వావ్, చాలా మంచి అనాలజీ ఇది కదా. ఆ రేలింగ్ ఉంటేనే మనం ఆ రోడ్డు మీద మరింత ఫ్రీగా, కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలం. ఒకవేళ ఆ గార్డ్ రైల్ లేదనుకోండి, ప్రతిక్షణం భయపడుతూ స్లోగా బిక్కుబిక్కుమంటూ నడపాల్సొస్తుంది. కరెక్ట్. అంటే ఆ హద్దులున్నప్పుడే మనకసలైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ శివవరదానంలో చెబుతున్న గీత కూడా అలాంటిదే అనుకోవచ్చు కదా. అది మన ఆలోచనలను ఒక సేఫ్ జోన్లో ఉంచుతుంది. భయమనే లోయలో పడకుండా మనల్ని వెనక్కి లాగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ గార్డ్రిల్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా సూట్ అయింది. స్వేచ్ఛ అంటే హద్దుల్లేకపోవడం కాదు, హద్దులేని ఆలోచనలు ఎప్పుడూ యాంగ్జైటీకే దారితీస్తాయి. నిజమే. ఒక రకంగా చూస్తే లిమిట్స్ లేకపోవడమే పెద్ద ప్రాబ్లం. అవును. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికైతే ఎలాంటి నియమాలు, బౌండరీస్ ఉండవో వాళ్లే ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతారు. ఒక చిన్న విమర్శ వినగానే వాళ్ల రోజంతా స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్లకి ఆ సెక్యూరిటీ డోర్ లేదు. ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు వాళ్ళ మైండ్తో. సదా సురక్షితంగా ఉంటారని. సంకల్పం అనగానే మళ్ళీ మొదటి పాయింట్కొచ్చాం మనం. ఆలోచనే ఒక అడుగు. కరెక్ట్. ఆ ఆలోచన గీత దాటకూడదు. నేనొక గోల్ కోసం పనిచేస్తున్నాను, నా గీత ఏంటి, దానికి సంబంధించిన పాజిటివ్ థాట్స్ మాత్రమే చేయడం. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి, ఇతరులు ఏమనుకుంటారు అని ఆలోచించడమే ఆ గీత దాటడం. ఈ పాయింట్ చాలా ప్రాక్టికల్గా ఉంది. సీతమ్మ గీత దాటగానే బయటున్న ప్రమాదం అటాక్ చేసింది కదా. ఇక్కడ మూల సమాచారంలో ఇంకో ఇంట్రెస్టింగ్ వర్డ్ వాడారు. ఆ గీత లోపల ఉంటే ఏ రకమైన రావణుడి సంస్కారాలు దాడి చెయ్యవు అని. అవును, ఇది చాలా క్రూషియల్ పాయింట్. రావణుడి సంస్కారాలనగానే జనరల్గా మనకు 10 తల రాక్షసుడు గుర్తొస్తాడు. బయటెక్కడో ఉన్న శత్రువని ఫీల్ అవుతాం. కానిక్కడ సంస్కారాలు అని వాడారు. సంస్కారం అంటే మన అలవాటు లేదా మన నేచర్. అంటే ఈ శత్రువు బయట లేడు, మనలోనే పుట్టే నెగిటివ్ ఆలోచనలు, సెల్ఫ్ డౌటు, ఇవే ఆ రావణుడి సంస్కారాలన్నమాట. ఎంత అద్భుతంగా ఆ రాక్షసుడు రూపాన్ని ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్గా మార్చేశారు కదా. అవును, ఖచ్చితంగా. రావణుణ్ణి ఒక మనిషిగా కాకుండా ఒక నెగటివ్ ప్యాటర్న్గా చూడటమే ఇక్కడ అసలైన విజ్డమ్. సంస్కారం అంటే మనం రిపీటెడ్గా చేయడం వల్ల బ్రెయిన్లో ఫామ్ అయ్యే ఒక న్యూరల్ పాత్వే. అంటే
పదే పదే భయపడడం కూడా ఒక సంస్కారమే. అవును, కోపం తెచ్చుకోవటం, నిరాశపడటం, చిన్న కష్టం రాగానే గివప్ ఇవ్వడం ఇవన్నీ సంస్కారాలే. ఇవి ఎక్కడ్నుంచో రావు, మన బ్రెయిన్లోనే పుడతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సంస్కారాలు ఎప్పుడూ విలన్లాగా రావు. హ్మ్. అంటే సీతమ్మ దగ్గరికి రావణుడు సన్యాసి వేషంలో వచ్చినట్లు అంటారా? ఎగ్జాక్ట్లీ. చాలా నమ్మదగిన రూపంలో వస్తాయి. మన నెగటివ్ థాట్స్ కూడా మనకు చాలా న్యాయంగానే అనిపిస్తాయి గదా. నాకు వాళ్ల మీద కోపం రావడం కరెక్టే, నేను ఈ సిచ్యువేషన్లో డిప్రెస్ అవ్వడం కరెక్టే అని మన మైండ్ మనల్నే కన్విన్స్ చేస్తుంది. అబ్బా! ఎంత నిజం చెప్పారు. ఆ ఆలోచనలకు లొంగిపోతే మనం బ్యాలెన్స్ కోల్పోతాం. అంటే ఆ బంగారు లేడ్లాగా మన టెన్షన్ని డైవర్ట్ చేసే ప్రతి డిస్ట్రాక్షను ఈ కేటగిరీలోకే వస్తుందన్నమాట. అవును, కరెక్ట్. ఉదాహరణకు మనమేదో సీరియస్ వర్క్లో ఉంటాం. సడన్గా ఒక థాట్ వస్తుంది, ఒక 2 నిమిషాలు సోషల్ మీడియా చూస్తే ఏమవుతుందిలే, రిలాక్స్ అవుతాను కదా అని. అది పక్కా సన్యాసి వేషంలో వచ్చిన రావణుడే కదా. అవును, మన గీతను దాటించడానికి వేసే ఒక ట్రాప్ అది. కానీ మనం ఇందాక అనుకున్నట్లు ఆజ్ఞ అనే గీత లోపలుంటే ఆ ఆలోచన ట్రాప్ అని ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ బౌండరీ ఉంది. ఆ బౌండరీ వల్లే ఈ నెగటివ్ థాట్స్ మన మైండ్లోకి ఎంటర్ కాలేవు. కరెక్ట్. ఇది ఒక బ్యూటిఫుల్ మెంటల్ ప్రొటెక్షన్ సిస్టమ్. మనం బయట దొంగల నుంచి ఇల్లు కాపాడుకోవటానికి లాకులు వేసుకుంటాం, కానీ మన బ్రెయిన్లోకొచ్చే థాట్స్కి ఆ గీతనే ఒక సెక్యూరిటీ డోర్. ఆ సెక్యూరిటీ డోర్ ప్రాముఖ్యతను ఈ షోవర్దానంలోని లాస్ట్ లైన్ ఇంకా అద్భుతంగా ముగించింది. అదేంటంటే సమయము కూడా వ్యర్థముగా పోదు అని. ప్రాక్టికల్గా ఉంటుంది. మనం రోజంతా చాలా బిజీగా ఉన్నామని ఫీల్ అవుతాం. కానీ నిజానికి మనం ఫిజికల్గా చేసే పని కంటే మెంటల్గా చేసే ఫైటింగ్కే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కదా. ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పట్టుకునే గంటలు ఆలోచించడం. ఓవర్ థింకింగ్ మోడర్న్ లైఫ్లో టైంని తినేసే అతిపెద్ద జలగ ఇదే. నిజమే. ఓవర్ థింకింగ్ ఎంత డేంజర్ అంటే మనం ఒకే చోట కూర్చుంటాం కానీ మన బ్రెయిన్ మాత్రం ఒక కురుక్షేత్రంలో పరిగెడుతూ ఉంటుంది. అలసిపోతాం గాని ఒక్క పని కూడా జరగదు. ఆ నెగటివ్ సంస్కారాలు రాగానే మనం వాటితో ఒక ఇంటర్నల్ వార్ స్టార్ట్ చేస్తాం కదా. అవును. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది, నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒక పెద్ద లూప్లో చిక్కుకుపోతాం. ఆ ఫైటింగ్లోనే మన ఎనర్జీ, మన టైం అంతా డ్రైన్ అయిపోతుంది. కాని ఎప్పుడైతే మనం ఆ తండ్రి ఆజ్ఞానే గీత లోపల ఉంటామో ఈ యుద్ధానికసలు స్కోప్ ఉండదు. ఎందుకంటే మనం ఆ ఆలోచనతో ఆర్గ్యూ చెయ్యం, గీత దాటనివ్వం కాబట్టి నెగోసియేషన్కి ఛాన్స్ లేదు. ఎగ్జాక్ట్లీ, మెకానిజం అదే. ఒక నెగటివ్ థాట్ అటాక్ చేసినప్పుడు దానితో ఫైట్ చేయడం కాదు సొల్యూషన్, దాన్ని ఇగ్నోర్ చేసి మన గీత లోపల మనం సేఫ్గా ఉండడం. దాన్ని నిల్వరించడం ద్వారా మనం మన ఎనర్జీని కన్జర్వ్ చేసుకుంటాం. అవును. అప్పుడు ఆటోమేటిక్గా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఏ పని చెయ్యాలో దానిమీదే 100% ఫోకస్ చేయగలం. అందుకే సమయము వ్యర్థంగా పోదు అని అంత క్లియర్గా చెప్పారు. అంటే టైం మేనేజ్మెంట్కి ఇదొక ప్రాక్టికల్ విజ్డమ్ అన్నమాట. ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక స్పిరిచువల్ కాన్సెప్ట్ని సైకలాజికల్ ఫ్రేమ్వర్క్లో చూస్తే ఎంత మోడర్న్గా అనిపిస్తుందో కదా. అవును, అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఎప్పటికీ అప్లై అవుతుంది. కరెక్ట్. ఈ చిన్న శివ వరదానము మన చేతికి ఒక మాన్యుల్ లాంటిదిచ్చింది. ఒక్కసారి మనం మాట్లాడుకున్నదంతా సమ్మరైజ్ చేస్తే ఆజ్ఞను పాటించడమనేది మన స్వేచ్ఛను ఆపే బానిసత్వం అస్సలు కాదు. అదొక కాగ్నిటివ్ ఫిల్టర్. అవును. ఆ ఎరుకను తిలకంలా ఎప్పుడూ ధరించడం వల్ల మనం ఆటోపైలట్లో కాకుండా చాలా కాన్షియస్గా బ్రతుకుతాం. సీతమ్మ గీత అనే వలయం మనకి ఎమోషనల్ బౌండరీస్ ఇస్తుంది. దానివల్లే లోపల పుట్టే రావణుడి సంస్కారాలు అంటే ఆ నెగటివ్ థాట్స్ మనల్ని ఏం చెయ్యలేవు. ఆ ఫైటింగ్ లేకపోవడం వల్లే మన టైం, ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మన మైండ్ సెట్ని రీవైర్ చేసే అద్భుతమైన పాయింట్స్. ఈ గీత, ఈ ఎరుక పాటిస్తేనే గదా ఫస్ట్ ప్రైజ్ దొరికేది. అది బయట వరుడిచ్చే సర్టిఫికెట్ కాదు, మనకు మనమిచ్చుకునే ఒక ప్రశాంతమైన జీవితం. కరెక్ట్. డిస్ట్రాక్షన్ ఫ్రీ లైఫ్నే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అన్నారు. ఈనాటి మన ఎనాలిసిస్లో మనం రీచ్ అయిన ఈ పాయింట్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మనం స్వేచ్ఛ కోసం పరిగెడుతూ నియమాలను విలన్స్లా చూసే ఒక యుగంలో ఉన్నాం. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక కొత్త యాంగిల్ ఉంది. అవును, ఏంటది? మోడర్న్ సొసైటీ అబ్సొల్యూట్ ఫ్రీడమ్ అంటే ఏ హద్దులు లేని స్వేచ్ఛను చాలా గొప్పగా ఫీలవుతోంది. కాని బహుశా ఇవాళ మనకున్న ఆందోళనలకు, స్ట్రెస్కి,
అసలు కారణమదేనా? పాయింటే. మన మనసుకు ఎలాంటి గార్డ్ రైల్స్ లేకుండా, అంటే వ్యక్తిగతమైన గీతలు లేకుండా మనం సృష్టించుకున్న ఆ లిమిట్లెస్ ఫ్రీడమే ఒక పెద్ద భారంగా మారిపోయిందా? మన ఆలోచనల మీద పడే ప్రతి నాయిస్ని ఆపడానికి మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఆజ్ఞ అనే డోర్ లేకపోవడమే ఈ మెంటల్ స్ట్రగుల్స్కు కారణమా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. అనంతమైన ఆకర్షణలో ఉన్న ఈ ప్రపంచంలో బహుశా ఎవరైతే తమ కోసం ఒక కఠినమైన సీతమ్మ గీతను గీసుకుంటారో వారే అత్యంత స్వేచ్ఛను అనుభవించగలరేమో. ఈ ప్రశ్నతో ఈనాటి మన ఈ డీప్ డైవ్ని ఇక్కడే ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన మూల సమాచారంతో కలుద్దాం. నమస్కారం.